వచ్చేసినలా అందరికైతే శనార్థి. ఇక కిరాక్ గుణ వచ్చిందంటే మీ అందరి ముంగటికైతే కిరాక్ వార్తలే కావచ్చు, కిరాక్ ముచ్చట్లే కావచ్చు, ఇవన్నీ తీసుకొని వస్తాడని తెలుసు కదా. ఇవాళ కూడా నేనైతే మీకోసం అయితే మంచి ముచ్చట్లు ఎనుకులాడి మరి పట్టుకొని వచ్చిన. మరి ఆ ముచ్చట్లను ఒకసారి చూద్దాం. అవులా నా తల్లి మల్లన్న, నా కోరెల్లి మల్లన్న, నీకు కూర మీసాలు సామి నాయన మల్లన్న, నీకు వేల శనార్థులే. నా బాలలు ఈ తెలంగాణలో ఉన్న జనాలందరైతే సుఖ సంతోషాలతోటి మంచిగా ఆనందంగా నిండు కుండ లెక్క మంచుగుండాలే. ఈ సంవత్సరం అయితే నా జాతర మంచిగా భక్తులందరితోటి అంగరంగ వైభవంగా జరిపించిర్రే బాలా. నా దగ్గరికి వచ్చే భక్తులు నిండు బోనాలతోటి సట్టివారాలతోటి మంచిగా పట్నం వేసి పట్నం దొక్కిర్రే బాలా. ఈ సంవత్సరం అయితే నాకైతే మంచిగున్నది. నా దగ్గరికి వచ్చిన వాళ్ళు నాకైతే మంచి కోరమీసం సమర్పించుకొని భక్తులందరైతే ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ సంవత్సరం అయితే మంచిగా జాతర బ్రహ్మాండంగా జరిగిందే బాలా. అరే ఈ గుణకేమైందుల్లా ఇంతగానో దేవుని పూనుతాను అనుకుంటారా? అరే నిజముల్లా కోరేలి జాతరనైతే పోయినేడు కన్నా ఈ ఏడు అంగరంగ వైభవంగా భక్తులు కూడా చాలా మంది వచ్చిరటనుల్లా. ఇక పోయిన వాళ్ళు అయితే మంచిగా పట్నాలు వేసుకొని పట్నాలు దొక్కుంటా బోనాలు దొక్కుంటా వా ఎంత మంచిగా చేసిర్రు అనుకుంటారు ఆ యొక్క దేవుని జాతర. చూడుర్రి మీరే. ఇవాళ ఒక నీళ్లకు సంబంధించిన ముచ్చట్నైతే నేను మీ ముంగడి తీసుకొచ్చినలా. ఆ ముచ్చట ఏంటంటే జూరాల ప్రాజెక్ట్ అయితే మనందరికీ ఎరికెను కదా. జూరాల ప్రాజెక్టుకి అయితే వాటర్ అయితే లీకేజ్ అవుతున్నాయట. 8 గేట్ల నుంచి అయితే వాటర్ లీకేజ్ అయ్యి వృధాగా పోతున్నాయంట. ఇంతగనము నీళ్లు వృధాగా పోతున్న స్థము అక్కడున్న అధికారులు అయితే నిమ్మకు నేనెత్తనంటే సలి చేత్తలేరట, సప్పుడు చేత్తలేరట, ఏం చేత్తలేరట. మరి ఇట్లా వృధాగా పోతే నీళ్లు ఉంటాయా చెప్పురిగా ప్రాజెక్టులో? మరి మీరే సర్కారులే కావచ్చు, అక్కడున్న అధికారులే కావచ్చు, జరా దానికి గిరమత్తులు ఏమన్నా చేసి ఆ నీళ్లు పోకుండానైతే ఆపరి సార్లు. జూరాల ప్రాజెక్టు నుంచి అయితే వాటర్ అయితే లీక్ అవుతున్నదంట. 12 గేట్ల నుంచి అయితే లీక్ అవుతున్నాయట నీళ్లు. ఇక వృధాగా పోతున్న నీరైతే పట్టించుకొని అయితే అధికారులట. 8 ట్రస్ట్ గేట్ల రోప్ నుంచి అయితే డ్యామేజ్ అయితే జరిగిందట. ఇక మరమ్మతులు లేక తుప్పు పట్టిన గేట్ల నుంచి అయితే రబ్బర్లు ఊసిపోయి ఇంతటి విపత్కర పరిణామం అయితే జరుగుతున్నదట. ఇక జూరాల ప్రాజెక్ట్ అయితే భద్రత మీదనైతే అనుమానాలు కూడా వెలువడుతున్నాయట. 12 గేట్ల నుంచి అయితే నీళ్ళు అయితే లీక్ అవుతున్నాయంట, నీళ్లు వృధాగా పోతున్నాయంట. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ మీదనైతే ఐటీ దాడులు అయితే జరుగుతున్నాయటనులా. ఈ ఐటీ దాడులు ఎక్కడ జరుగుతున్నాయంటే ఇక మన సునీత మేడం ఎరికాను కదనులా, మంచిగా పాటలు పాడుతుంది కోయల లెక్క. గా సునీత మేడంకు సంబంధించిన వాళ్ళ భర్త ఎవరైతే ఉన్నారో రాము, ఆయనకైతే మ్యాంగో మీడియా ఉన్నది కదా, గా మ్యాంగో మీడియా సంస్థల మీద గట్లనే రాము సార్ యొక్క పార్ట్నర్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ ఇల్లుల మీదనైతే ఈ ఐటీ దాడులు అనేటివి జరుగుతున్నాయట. మీరు కూడా చూడుర్రి. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ప్రముఖ సంస్థ మీదనైతే ఐటీ దాడులు అయితే జరుగుతున్నాయి. ఇక సింగర్ సునీత భర్త రాముకు చెందిన మ్యాంగో మీడియా సంస్థనైతే మన అందరికీ తెలుసును కదా, గా సంస్థ మీదనైతే ఐటీ దాడులు జరుగుతున్నాయట. మ్యాంగో మీడియా సంస్థ భాగస్వాములు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ ఇల్లుల మీద కూడా సోదాలు జరుగుతున్నాయట. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ అయితే సింగపూర్ టూర్ లో పోతే ఇక తెలంగాణలో ఉన్న మంత్రులు మేమేం తక్కువ అనుకున్నారో ఏమో గాని వాళ్ళైతే ప్రత్యేక విమానం వేసుకొని కర్ణాటకకి అయితే పోయిరట. ఇక మన భారతదేశము ఎంత గొప్పదో
సనాతన ధర్మం కూడా గంతే గొప్పది. ఎందుకంటే ఈ భారతదేశంలోనైతే చాలా మంది హిందువులే కావచ్చు, సనాతన ధర్మాన్ని పూజించటంలో కావచ్చు చాలా మంది ఉంటారు కదా. ఇక ఇంకొకటి ఏంటంటే పక్క మతాన్ని గౌరవించుకుంటా మన మతాన్ని కూడా గౌరవించాలి అనే ఒక ముచ్చట మీదనైతే ఇవాళ నేను ఒక ముచ్చట తీసుకొని వచ్చిన. ఎందుకంటే మన సనాతన ధర్మము మన భారతదేశంలో కాదుల్లా ఈ ప్రపంచ దేశాలలోనే ఉన్నదనే ముచ్చటనైతే నేను మీకు చెప్పబోతున్నా. ఎందుకంటే భారతదేశం యొక్క ఔన్నత్యమే కావచ్చు, భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలే కావచ్చు, ఇవాళ ప్రపంచ దేశాలు మొత్తము భారతదేశాన్నే చూస్తున్నాయి. ఎందుకంటే ఆ కట్టు బొట్టు ఆ యొక్క హిందుత్వానికి సంబంధించిన మంచి నడవడిక అనేది భారతదేశంలో ఉంటుంది. ఇక ఇక్కడున్న అయితే భారతదేశం యొక్క గొప్పతనాన్ని ఖండాంతరాల వరకు అయితే సాటి చెప్పే ప్రయత్నమే చేస్తున్నారు. నిజముల్లా నేను చెప్పే ముచ్చట ఏంటంటే ఇటలీ ఉన్నది కదా, గా ఇటలీ అంటే వేరే దేశము. గా దేశంలో కూడా మన మతాన్ని మన దేవుళ్ళను పూజించేటోళ్ళు చాలా మంది ఉన్నారు. అరే నిజముల్లా ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సార్ అయితే మన అందరికీ తెలుసు కదా. గా సార్ ముంగట్నైతే ఇటలీకి చెందిన శివభక్తులు అయితే కొంతమంది ఏ దమ్న శివుని యొక్క స్తోత్రము, శివుని యొక్క నామము, శివుని యొక్క పాట ఎంత ముద్దుగా వాడుతున్నారో చూసిర్రా. ఇక నిజంగా భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని అయితే ఖండాంతరాలు మొత్తము సాధించిర్రు, ఖండాంతరాలు తెలిసేటట్టు మొత్తం చెప్తున్నారు అనే ముచ్చట అయితే తెలిసింది. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మగరాజులం. అరే ఈరుగా నీ సంగతే చెప్తా. ఏమ్రా మళ్ళీ చుఖ ఎడిపోతున్నావా? అబ్బాబాబాబా అబ్బరబయ్యాల తాగింది బాగా ఎక్కింది. యాక్టింగ్ మంచిగా చేసిందా ఉల్లా? అరే నేను చేసిన యాక్టింగు కాకపోతే గా మలయాళంలోనైతే వినాయకన్ సార్ ఉంటాడు కదా, గా సారు వాళ్ళ బాలికన్లకి వేసుకొని వచ్చి లుంగి గిట్లా కట్టుకొని మస్తు గనం అంటే మస్తు గనము ఇరుగు పొరుగు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పోతుంటే వాళ్ళతోటి ఏయ్ ఎటు పోతున్నావు, ఏం కథ, ఏం కరకనని ఇక 4-5 బూతులే ఇడుస్తున్నాడంట గా సారు. మరి తాగినాక ఇంత ఎక్కుతుంది కదా, ఎక్కినాక సపరేట్గా మలుసుకొని పడక బాల్కనీలకు వచ్చి లుంగి కట్టుకొని వాళ్ళ వీళ్ళను మాటలు ఎందుకనుడు సారు, జర పైలంగుండ రాదే. ఇక మలయాళం నటుడైతే వినాయకన్ ఉన్నాడు కదా, గైననైతే బాగా బిర్రుగా దాగి ఆయన ఇంట్లో బాల్కనీ ఏదైతే ఉంటుందో ఆ బాల్కనీలకు వచ్చి లొంగి మంచిగా మీదికి కట్టుకొని ఇక తన ఇంటి బాల్కనీలా ఎట్లా నిలబడంటే అట్లా నిలబడి ఇరుగు పొరుగు వారి మీదనైతే అరుచుకుంటా బూతులే తిడుతున్నాడంట మలయాళం నటుడు. ఇక గిట్లా చేసుడు ఏమాత్రం కరెక్టు అని కొంతమంది అయితే ఈ వీడియో చూసిన వాళ్ళు అయితే అంటున్నారు. రేవంత్ రెడ్డి సార్ మీదనైతే జగ్గారెడ్డి సార్ అయితే పరోక్షంగానే విమర్శలు చేస్తున్నాడని చెప్పాలి. ఎందుకంటే కక్షపూరిత రాజకీయాలైతే మన పార్టీకి అయితే సంబంధం లేకుండా జరగాలి. ఎందుకంటే ఒకవేళ కక్ష సాధింపు రాజకీయాలు అయితే చేస్తున్నట్లయితే ఒకవేళ వాళ్ళ పదవి పోతనైతే బాధపడద్దు. ఎందుకంటే మునుపున్న సీఎంలు ఎవరెవరైతే ఉన్నారో వైఎస్ రాజశేఖర రెడ్డి గారే కావచ్చు, రోషయ్య గారే కావచ్చు, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారే కావచ్చు, వీళ్ళైతే కక్ష సాధింపు రాజకీయాలు అయితే చేయలే. కానీ ఇప్పుడున్న వాళ్ళు ఎందుకు గంత కక్ష సాధింపు చర్యలకైతే పాల్పడుతున్నారు? ఇట్లా పాల్పడొద్దు, ఇట్లా పాల్పడితే మీకే మంచిది కాదు అని అయితే సారు పరోక్షంగా సురుకు పెట్టినట్టే మాట్లాడుతున్నాడు. కక్ష సాధింపు రాజకీయాలు చేసుడైతే మంచిది కాదనుకుంటా రేవంత్ రెడ్డి సార్ మీదనైతే జగ్గారెడ్డి సార్ అయితే పరోక్షంగా విమర్శలు చేస్తున్నాడు. ఇక రివెంజ్ రాజకీయాలు ఎవరు చేసినా వారు పదవులు పోయినాక బాధపడితేనైతే ఏం లాభం లేదు. ఎందుకంటే చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏమొస్తుంది? ఇక గట్లనే తెలంగాణలో అయితే పరోక్ష రాజకీయాలు నడిపిస్తున్నారు. అట్లా అస్సలకే నడిపియొద్దు. ఆ కక్ష రాజకీయాలనైతే నేను వ్యతిరేకిస్తున్నా. గత ముఖ్యమంత్రులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, అదేవిధంగా రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి లాంటి పెద్ద పెద్ద నాయకులే రాజకీయాలు అదేవిధంగా కక్ష సాధింపు రాజకీయాలు కూడా చేయలేదు అని మాజీ ఎమ్మెల్యే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సార్ అయితే చెప్తున్నాడు. ఇగో గియ్యుల్లా ఇయాటి కిరాకున కిరాక్ ముచ్చట్లు మళ్ళీ నీ ముచ్చట్లతో అయితే మళ్ళొక మల్క నేను మీ ముంగల్కి వస్తా. షేర్ చేయరి, లైక్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి, మర్చిపోకుండా గంట సింబల్ అయితే ఒత్తురులా.